భయభీతిలోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభు. భయభీతిలోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. క్రీస్తు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సవంతో మమ్ము. క్రీస్తు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సవంతో మమ్ము. ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమానందుచున్న దేవా స్తోత్రములు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడెదము. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడెదము. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. దయచేసి వాక్యం ఏంటో బలవర్తమాన్. దయచేసి పండగ పూట ఎలా ఉంటుందో చెప్తారా కొంచెం? పండగ పూట ఎలా ఉంటుంది? ఎప్పుడు చేసుకోలేదు పండగ? మీరు పండగ చేసుకోలేదా? నేను చేసుకున్నారు కదా. ఎట్లా ఉంటుంది పండగ రోజు చెప్పాలి? పండగ పూట ఎట్లా ఉంటుంది? సంతోషంతో పాటు ఇంకొకటి ఉంటుంది, ఉత్సాహం సంతోషం రెండు ఒకటే కదా. ముక్కలు అనేది ప్రాముఖ్యం కాదు, ఏదైనా ఆలస్యం అవుతుంది. మనం చేసేటువంటి పిండి వంటలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు ప్రత్యేకమైన పండుగ కాబట్టి కొంచెం ఓర్చుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ముందే చెప్తున్నాం, ఎందుకంటే మళ్ళీ ముందే చదువుకోబోతున్నాం తర్వాత, అందుకోసం ముందే చెప్తున్నా. కొంచెం ఆలస్యమైన ఓర్చుకోవడానికి ప్రయత్నించండి అని రండి.
అన్నగారు ముందులే చెప్పేసాడు. కాబట్టి సనుగులు గొంగులు ఇశ్రాయేలు ప్రజలు అది సనుగులు గొంగులు లేకుండా సంతోషంగా వాక్యం నేను నాకుండా బలహీనత ఏంటంటే ఎక్కువ టైం తీసుకోవటం, మీకుండా బలహీనత ఏంటంటే తక్కువ టైం వింటాం. కాబట్టి ఈరోజు రెండు మ్యాచ్ అవ్వాలి. మరి మాకు అని ప్రేమ దేవుని బిడ్డారా, మరి ఇద్దరు టైం మ్యాచ్ అవ్వాలి. ఎలా అవ్వాలా? మ్యాచ్ అవ్వాలి, మీది నాది. కాబట్టి అన్న ఆల్రెడీ ఎలీష్ అన్న మీ టయాన్ని మ్యాచ్ చేశాడు. మరి నేను చేస్తాను లేదో చూడాలి. నేను చేయను కదా, అది మటుకు వాస్తవం. సరే, ఏదేమైనప్పుడు కూడా టయాన్ని ప్రకారం స్పెషల్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి రాము కాబట్టి క్లుప్తంగా ముగిచ్చేస్తాము. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా దైవ సంకల్పం ఉంటే రావటం కొరకే క్లుప్తంగా ఇప్పుడు ముగిస్తే అప్పుడు పిలుస్తారు. ఇప్పుడు ఎక్కువసేపు చెప్పామనుకో, వదిలే ఆ సేవకుడు గంట చెబుతాడు అంటారు. అక్కడ ఆ పిలుపు మళ్ళీ ఎందుకు? అంతే కదా, మీ అనుకూలతలోనే మీకు ఇష్టమైన దానిలోనే క్లుప్తంగా ముగించడానికి దైవ చిత్తం అయితే ప్రయత్నిద్దాం. సరేనా? దైవ చిత్తం. సరే, దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మునుపు అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు పూర్వం. ఓకే, నేను ఎటు చూస్తున్నాను అక్క? నేను చూస్తుంది అటు. కాబట్టి అమ్మా అన్న అట్లా అంటారా? సరే, కాబట్టి క్రీస్తు మునుపు అంటే క్రీస్తు పూర్వం. మరి ఇప్పుడంటే అంతే. కాబట్టి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత 2 రోజుల నుంచి ఆరాధనలో కానీ, శుక్రవారం ఆరాధన గాస్పల్ మీటింగ్లో కానీ, తర్వాత నైటు కొడుకులో కానీ, నిన్న కూడా ఉదయం ఉపవాస ప్రార్థన కూడా క్రీస్తు పూర్వం ఉపవాస ప్రార్థన, క్రీస్తు తర్వాత ఉపవాస ప్రార్థన క్రీస్తు శకంలో, తర్వాత నైట్కి క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే. కాబట్టి అన్నీ కూడా ఒకే కోణంలో వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు కూడా మనం చూసే మాట ఏంటంటే ఎలీషాను చెప్తూ వచ్చాడు కాబట్టి క్రీస్తు పూర్వం, ఆయన క్రీస్తు పూర్వం ఉన్న మన జీవితాల కొరకై యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. ఎలాంటి ప్రభు సిలువ వేయబడ్డాడు అన్నది ఆరాధనలో మనం చూస్తూ వస్తున్నాం. ఎలాంటి ప్రభు మన కొరకు సిలువ వేయబడి నేటి దినమున మనమందరం అనుకున్నట్లు పునరుద్ధానుడే లేచాడంటే ఎలాంటి ప్రభు అయినా? 1 అనుభవ జ్ఞానం కలిగిన ఆయన, 2 తండ్రి చిత్తాన్ని నెరవేర్చాయన, 3 తండ్రి ఉద్దేశాలు సఫలపరిచాయన, 2 3 తండ్రి చిత్తాన్ని నెరవేర్చాయన, 4 ప్రార్థనాపరుడు, 5 నీతిమంతుడు, 6 కాదు 5వదిగా ఏ నేరం ఎరగనివాడు, 6 నీతిమంతుడు, 7 యూదుల రాజు. అంటే మీరు మర్చిపోయారు, కూర్చొని విన్నా నేను మర్చిపోవాలా. కాబట్టి 7 అంతల అనుభవం కలిగిన ప్రభు కలువరి సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ఈ 7 అంతల అనుభవం కలిగిన ప్రభు పునరుద్ధానుడే లేచి 7 అంతల యొక్క అనుభవంలోకి మనల్ని పాలిభాగస్తులుగా చేస్తున్న అనుభవాన్ని ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఆరాధనలో గమనించి ఆరాధన చేస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏమిటంటే క్రీస్తు పూర్వము. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు పూర్వము కానీ లేదా గత శుక్రవారం చెబుతూ వస్తాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఏమని చెప్తూ వచ్చాం? సిలువకు ముంగట మనలో సిలువ కార్యం జరిగిన తర్వాత అన్న. ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే పునరుద్ధానానికి ముంగట, పునరుద్ధానం తర్వాత. అర్థమైందండి? పునరుద్ధానానికి ముంగట, పునరుద్ధానం తర్వాత. క్రీస్తు పూర్వం పునరుద్ధానానికి ముంగట, క్రీస్తు శకం పునరుద్ధానం తర్వాత. అయితే ఇప్పుడు చూసే మాట ఏంటంటే పునరుద్ధానం అంటే ఏంటి? అసలు పునరుద్ధానం అంటే ఏంటో చెప్పండి. మీకు తెలిసిన ఒక మాట, దేవుడు తిరిగి లేచాడు. ఇంకా అదొక్కటేగా మనకు తెలిసింది. ఆయన తిరిగి లేచాడు అన్నదొక్కటే మనకు తెలుసు. అసలు ఈరోజు పునరుద్ధానం అంటే ఏంటో చూద్దాం. మీకు అర్థమవుతుందండి? పునరుద్ధానం అంటే ఏంటి? ఈ పునరుద్ధానం ద్వారా
క్రీస్తు పూర్వంలో పునరుద్ధానం యొక్క అనుభవాన్ని తెలియని మనకి క్రీస్తు శకంలో తీసుకొచ్చి పునరుద్ధానం యొక్క అనుభవం ఏంటో మనం తెలియపరుస్తున్నాడు. ఆ అనుభవంలోకి మనల్ని కూడా ప్రభు తీసుకొచ్చాడు. క్రీస్తు పూర్వం అసలు శతాధిపతులు కానీ అధిపతులు అంటారు పునరుద్ధానం లేదన్నట్టుగా చెబుతున్నారు. వాళ్ళు ఏం చెబుతున్నారు? పునరుద్ధానం లేదు అని. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! పునరుద్ధానం లేదని చెబుతున్నారు పూర్వం. కానీ క్రీస్తు పూర్వం పునరుద్ధానం లేదన్నారు, క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. అసలు పునరుద్ధానం ఏంటి? పునరుద్ధానం గురించి ఇంకొక వర్తమానం ఉంది. మీ దగ్గర 3 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి మా దగ్గర 3 వర్తమానాలు కలిపి, అంటే టేబుల్ ఫైనల్ వర్తమానం 2 వర్తమానాలు కలిపి ఒకేసారి వచ్చేసింది మా దగ్గర. మీ దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 2 భాగాలకు విభజించాలి. సరే, త్వరగా ముగిద్దాం. ఇప్పటికే 5-10 నిమిషాలు అయిపోయింది. చాలా తక్కువ టైంలో ముగించాలి కాబట్టి ఒక మాట. క్రీస్తు పూర్వం పునరుద్ధానం లేదంటున్నారు, క్రీస్తు శకంలో పునరుద్ధానం ఉంది. అసలు క్రీస్తు శకంలోనికి తీసుకొచ్చిన పునరుద్ధానం అంటే ఏంటి మీకు అర్థమవుతుందండి? క్రీస్తు శకంలోనికి తీసుకురాబడిన పునరుద్ధానం అంటే ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు పునరుద్ధానం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన పునరుద్ధానం ఏంటి? యేసు ప్రభువారు తిరిగి లేకటం, అదొకటే కదా. 7 విషయాలు ఉన్నాయి పునరుద్ధానం అంటే ఏంటో. ఆ 7 విషయాలు 7 విషయాలు అంటే ఎంతో 1.5-2 గంటలు చెబుతాడు అనుకోవాకండి. నేను మొన్న చెప్పా, తప్పు మీలోనే ఉంది. తప్పు ఎవరిలో ఉంది? మీలోనే. 30 గంట అవ్వగానే 2 చేతులు ఎత్తమన్నా, ఎవరో చేతులు ఎత్తలా. అందుకే నేను 30 గంట అవ్వలేదేమో అని చెప్పుకుంటూ వెళ్ళిపోయా. కాబట్టి ఈ రోజైనా సరే 30 గంట అవ్వగానే చేతులు ఎత్తండి. కాబట్టి అప్పుడు నేనేంటంటే టైం అయిపోయిందని త్వరగా ముగిస్తా. సరేనండి, వాక్యం చెప్పేవాళ్ళం కాబట్టి, దేవుని ఆత్మ నడిపింపునేది కాబట్టి, ప్రభు నడిపింపు కొలది వెళ్తూ ఉంటాం. మేము యాత్రా జీవితాన్ని వెళ్తూ ఉంటాం. మీరు స్టాప్ అనాలి. బస్సు వచ్చినప్పుడు ఏం చేస్తాం? బస్సు వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? బస్సుకి ఎక్కి వెళ్ళాలి మనం. ఆ బస్సు దగ్గర ఇట్లా నుంచుంటే వాడు ఆపుతాడు, వచ్చి చెయ్యెత్తాలి, ఆపు అని. అట్లాగే ఆపండి గొంతెత్తి చెప్పొద్దు, చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తడం చాలు. ఒక చేయి ఎత్తి ఆపమని కాదు, 2 చేతులు ఎత్తి ఆపమని అర్థం. కాబట్టి పునరుద్ధానం అంటే ఏంటి? క్రీస్తుకు మునపట పునరుద్ధానం లేదంటున్నారు, క్రీస్తు తర్వాత పునరుద్ధానం ఉంది. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? తర్వాత పునరుద్ధానం గురించి ఇంకా చాలా ధ్యానిద్దాం. 4 వర్తమానాలు ఉన్నాయి పునరుద్ధానం గురించి. యవనస్తుల కూడికలో పునరుద్ధానమే, క్రీస్తుపురం క్రీస్తు శకమే, లాస్ట్ నైట్ గాస్పల్ మీటింగ్ కూడా పునరుద్ధానం గురించే ధ్యానిద్దాం. అయితే ఇప్పుడు ఆరంభం కాబట్టి అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఎందుకంటే పునరుద్ధానం యొక్క అనుభవంలోకి క్రీస్తు మనం తీసుకొస్తున్నప్పుడు, ఆ అనుభవంలోకి మనం వస్తున్నప్పుడు ఆ పునరుద్ధానం అంటే ఏంటో మనకు తెలియాలి. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. ఏంటి అన్నప్పుడే. కాబట్టి పునరుద్ధానం ఏంటో చూడక ముందు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ఇది పెట్టారయ్యా. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. పునరుద్ధానం యొక్క అనుభవాన్ని మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఎన్నో రోజుల నుంచి పునరుద్ధానుడయ్యాడు ప్రభు, లేచినాడురా సమాధి నుండి పాటలు పాడుకుంటున్నాం. పునరుద్ధానుడుగా లేచాడని మేము అనుకుంటున్నాం. పునరుద్ధానం యొక్క అనుభవం ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం. దేవా, పునరుద్ధానం ఏంటో తెలుసుకుని దేవా ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి సహాయం చేయండి. అయితే మునుపు పునరుద్ధానం లేదని చెప్తున్నారు. మీ వెనుపట, మీకు వెలకాల, మీకు తర్వాత, మీకు ముంగట దేవా పునరుద్ధానం లేదంటున్నారు. కానీ మీ తర్వాత పునరుద్ధానం ఉందని ప్రకటించబడుతుంది. కాబట్టి తండ్రి, అసలు పునరుద్ధానం అంటే ఏంటో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. మాతో మీరు మాట్లాడండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, మరొకసారి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నీ ప్రజల పక్షాన నీకున్న చొప్పున దయతో జ్ఞాపకం చేసుకున్నాడు. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి భయం పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. నేనైతే బలహీనుని, వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, దుమ్ము ధూళి వంటి వాడిని ఒప్పుకుంటూ దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మరొకసారి మాకు మీ వైపు వీక్షిస్తుండగా మీరే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడతలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడండి. యథార్థ హృదయంతో పునరుద్ధానం యొక్క అనుభవంలో బలలో పాల్గొంటానికి సహాయం చేసి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని
ఎవరు కూడా అయోగ్యంగా బలలో పాల్గొనకుండా సాయం చేయమని, మీ పునరుద్ధానం ద్వారా మేము ఎన్నో నేర్చుకోవడానికి సాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్దిగా సౌండ్ తగ్గించండి, ఎందుకని మంచిది, పెద్ద అయినా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ప్రియులారా, నాకేముందో మొదట చెప్పండి. మతిమరుపు ఉంది, బాగా గుర్తుపెట్టుకున్నారు. నాకు కూడా ఒకటి గుర్తుంది, నాకేముందో అడగటం అన్నది గుర్తుంది. ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో పునరుద్ధానం అనేది, అంటే ఈస్టర్ అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చింది? కరెక్ట్గా కొద్దిగా పెద్దగా చెప్పండి, నాకు చెవుడు ఉందని కూడా తెలుసు కదా మీ అందరికీ. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈస్టర్ అన్నది ఎన్నిసార్లు వచ్చింది సంవత్సరానికి? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆగండి అన్న, తినొచ్చారా లేదా మీరు ఇంటికాడ? టిఫిన్ చేశారా లేదా? చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి, చెప్పిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇప్పుడు చెప్పారు కదా, ఒకసారి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏం కాదులే, ఎత్తండి, చెబుతా. చెప్పారు కదా, వివాహం అయింది అందరికీ. ఇంటికాడ భర్తలను ఎట్టాగా అంటామా? మెల్లగానే మాట్లాడతామా? మరి మందిరంలో ఎందుకు ఎట్లా మాట్లాడతాం మెల్లగా? కొద్ది పెద్దగా చెప్పండి. సంవత్సరానికి ఎన్నిసార్లు వచ్చింది ఈస్టర్? నేనేమంటానంటే సంవత్సరానికి 52 సార్లు వచ్చిందంట. ప్రతి ఆదివారం క్రైస్తవుడికి ఈస్టరే. ప్రతి ఆదివారం క్రైస్తవుడికి ఏంటి? పునరుద్ధానమే. ప్రతి ఆదివారము మా మందిరంలో పునరుద్ధాన పండగే జరిగింది. వాళ్ళ దగ్గర ఏం జరిగింది? పునరుద్ధాన పండగే. అంత రాకడ గురించే వర్తమానాలు మా దగ్గర, అంత పునరుద్ధానమే. ఇక ఎత్తబడతావో విడవబడతావు, రెండు ఆప్షన్స్ చివరిలో తీర్మానంలో. విడవబడ్డానికి సిద్ధంగా ఉండవా, ఎత్తబడడానికి సిద్ధంగా ఉండవా? మీరు ఇంకా ఇవన్నీ కావాలంటే మహిమదాస్ ఎబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూడండి, అన్నీ వస్తాయి. కాబట్టి చాలా అయితే ఇక్కడ చూసే మాట ఏంటంటే, ఇప్పుడు అవన్నీ చెప్పను కానీ ఏం చెప్పడానికి టైం కుదరదు. కానీ ఒక మాటే, పునరుద్ధానం అంటే ఏంటి? ఈరోజు ఈస్టర్ పండుగ అని కాదు. చాలామంది ఈరోజు కొత్త బట్టలు కొట్టుకొచ్చేవాళ్ళు ఉంటారు, కొత్త డ్రెస్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజేమో అవసరమైతే ఆకుకూరలు వండుకుని, ఈస్టర్ పండుగ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడని చికెన్ మటన్ వండుకునే వాళ్ళు ఉంటారు. మనం ఆ టైపు కాదండి. పైకి ఏమైనా పెట్టారా మైకులు? దేవుని కొందనాలు. మనం ఆ టైపు కాదు. ఒకవేళ ఆ టైపు ఉంటే మిమ్మల్ని కాదు, మనం ఆ టైపు కాదు. ఆ టైపు వాళ్ళు ఏడు ఉంటే మిమ్మల్ని అయితే కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ప్రతి ఆదివారం పునరుద్ధాన పండగే, ప్రతి శుక్రవారం గుడ్ ఫ్రైడేనే. అసలు ప్రతి దినం మనం చనిపోతున్నాం. ప్రతి ఆదివారం పునరుద్ధానపు యొక్క అనుభవంలో బలలో పాల్గొంటున్నాం. నాకు ఇచ్చిన టైము 15 నిమిషాలు అయిపోయింది. అప్పటికే ఇంకా 30 నిమిషాలు లోపే ఉంది. అన్న చెప్పాడు, నీకు 30 అంటే 40 వేసుకోవాలన్నా, 40 అంటే 50 వేసుకోవాలి. అందుకే త్వరగా ముగిచ్చేద్దాం. పునరుద్ధానం అంటే ఏంటండి? అసలు పునరుద్ధానం అంటే ఏంటి? రండి దేవుని యొక్క వాక్యంలో నుండి చదివేవాళ్ళు స్పీడ్గా ఉంటే నేను త్వరగా ముగిస్తా. పునరుద్ధానం అంటే ఏంటి? ఎలా చదవాలా? చేమల మెల్లిగా నడిచేసినట్టు చదవద్దు. ఎలా చదవాలి? బిగ్గరగా. ఇంటికాడ భర్తని ఎంత స్పీడ్గా తిడతామో, పిల్లల్ని ఎట తిడతామో, భార్యని ఎట తిడతామో అంత పెద్దగా ఇక్కడ చదివితే నేను అంత తొందరగా ముగిస్తా. మీరు ఎంత స్లోగా చదువుతారో అంత స్లోగా ముగిస్తా. కాబట్టి ముగించాల్సిన టైం ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే ఉంది. టైం అంతా మీకే ఇచ్చేసాం, మాదేమి లేదు. కాబట్టి మేము నిష్ప్రయోజకమైన వారు, ఎంత చేసినా చివరికి మేము చేయలేదనాల్సిన వాళ్ళమే. టైం అంతా మీదే. కాబట్టి పునరుద్ధానం అంటే ఏంటి? రండి అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 24 వచనం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 24 వచనం. కొద్ది పెద్దగా చదవండి అన్న, అందరికీ వినబడిద్ది. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక చాలన్నా. ఇక్కడ మొదటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మొదటి మాట అని అంటే, మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యం. పునరుద్ధానం అంటే ఏంటంటే, మరణము బంధించలేకపోవటమే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటండి? మరణము బంధించలేకపోవటమే పునరుద్ధానం. మరణం బంధిస్తే ఏమైంది? మనిషి సమాధిలో ఉంటాడు. మరణం బంధించకపోతే సమాధి బయట మనిషి ఉంటాడు. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేను ఒక పాట రాశాను. ఏంటంటే ఈ పునరుద్ధానం గురించి ఒక పాట రాశాను. అన్న నేర్పించవచ్చు కదా అన్నాడు. నేను అన్నీ వేరే వేరే ఆలోచనలు ఉండా కాబట్టి, వాక్యం ధ్యానించే ఆలోచనలు ఉండా కాబట్టి దాన్ని నేర్పించడం కుదరలా. యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడొచ్చు. మహిమదాస్ ఎబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్. ఇక్కడే
మీకు సమీపంగా ఉన్నటువంటి ఉయ్యాలవాడ, కర్నూలు దగ్గర ఉయ్యాలవాడకు వచ్చా ఒక 2 సంవత్సరాల క్రితం గుడ్ ఫ్రైడేకి. అప్పుడు శుక్రవారం మీటింగ్ అయిపోయింది, శనివారం కూడిక అయిపోయింది. రాత్రి 12 గంటలకి పడుకున్నప్పుడు మందిరం బయట మంచం వేశారు, చక్కగా ఉంది. పడుకున్నప్పుడు రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం పడుకున్నా లేచి పాట ఒకటి రాయి, చక్కగా పడుకున్నావు ఏంది లెగు అన్నాడు. ఏను ప్రభు ఇప్పుడు పాట అంటే లేచి రాయి అన్నాడు. దేని గురించి అంటే పునరుద్ధానం గురించి. అక్కడ పునరుద్ధానం గురించి పాటలో ఉంటే అద్భుతం. అప్పటికప్పుడు రాసాం, అప్పటికప్పుడే పాట కట్టేసేసి పాడటం కూడా అయిపోయింది. ఆరాధన వర్తమానం అయిన తర్వాత గొప్పగా ఎంత సంతోషంగా ఉందంటే ఆ పాట క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయినాయి. ఏమేమి ఆపలేకపోయినాయి? రాళ్ళు ఆపలేకపోయినాయి, ఇంకా పరిచయలు శాస్త్రులు ఆపలేకపోయారు, కావలవారు ఆపలేకపోయారు, ఇంకా మనుషులు ఆపలేకపోయారు క్రీస్తు పునరుద్ధానాన్ని. ఇంకా చాలా విషయాలు రాసాము అక్కడ, ఎంతో అనుభవం ఉంది ఆడ. అయితే ఇక్కడ పునరుద్ధానము అంటే ఏంటంటే బంధించబడకోకుండా ఉండటమే పునరుద్ధానం. క్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే యేసు ప్రభువుని బంధించలేకపోయింది మరణం. ఇక్కడ రాయబడిన మాట ఏంది? మరణం ఆయన్ని బంధించుండుట అసాధ్యం. అంటే పునరుద్ధానం అంటే ఏంటంటే మరణము బంధించలేకపోయింది. ఏ మరణమైతే ఆది ఆదాము నుండి నేటి వరకు మన మీద మరణం ఏలుతూ వస్తుందో, ఏ మరణమైతే మన మీద ఏలికి చేస్తూ ప్రభుత్వం చేస్తూ వస్తుందో, ఏ మరణమైతే మనల్ని కొనసాగుతూ వస్తుందో, ఏ మరణమైతే తిరిగి మనకి భూమికి తిరిగి మనల్ని పంపిస్తుందో, ఆ మరణము ఆయన్ని బంధించలేకపోతూ వచ్చింది. ఆ మరణం ఏం చేస్తూ వచ్చిందండి? ఆయన్ని బంధించలేకపోతూ వచ్చింది. అంటే మరణము బంధించలేకపోవటమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటంటే యేసు ప్రభు వారిని మరణం బంధించలేకపోయింది. ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా, శాస్త్రులు కష్టపడ్డారు, పరిచయాలు కష్టపడ్డారు, కావల వారిని పెట్టారు, పెద్ద రాతిని ఒకటి తీసుకొచ్చారు, సంకెళ్ళు వేశారు, చాలా బలముగా బంధించారు. అయినా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోతూ వచ్చారు. ఎందుకంటే పునరుద్ధానం జరగకుండా ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు. ఎలాంటి ఆయన? పునరుద్ధానుడు. అసలు పునరుద్ధానం అంటే ఏంటంటే మరణం బంధించకపోవటమే పునరుద్ధానం. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ప్రయాసపడింది. నిజంగా చెప్పాలంటే మరణము ఓడిపోయింది. అది పునరుద్ధానం అంటే. మరణాన్నే ఓడించిన వాడు. పౌలు అంటాడు కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ విజయమా నీ విజయం ఎక్కడ? మరణము ముళ్ళు పాపము అనుకున్న బలం ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాడు. పాపం అనుకున్న బలాన్ని కూలగొల్చాడు. ఇంకా పాపపు పునాదిని కూలదరోసిన వాడుకుంటాడు. పాపము కానీ ఏవి కూడా, రాళ్ళు కానీ, శాస్త్రులు కానీ, పరిచయాలు కానీ, మనుషులు కూడా యేసు ప్రభువారిని బంధించలేకపోతూ వచ్చారు. ఆ బంధించలేకపోవటమే పునరుద్ధానం. ఆయన మరణాన్ని ఆపలేకపోవటమే పునరుద్ధానం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మరణాన్ని, ఒక మాటలో ఆయన మరణం కాదు, ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోవటమే అసలైన పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటంటే మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, ఆయన్ని మరణం బంధించలేకపోవటమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే అర్థం ఏంటండి? బయట ఉండటమే. బంధకాల్లో లేడు, బయట ఉన్నాడంటే అర్థం ఏంటి? పునరుద్ధానం. అందుకే కదా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అంటాడు, ఏమని? మన దేశానికి వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, కట్టి సువార్తను ప్రకటించాడు, కానీ అసలైనది ఆయనలో ఉంది. ఎవరైనా ఆటో శబ్దం వినపడతలే, చెప్పండి. ఎవరైనా సరిగ్గా చెప్పండి. తోమ ఎలాంటి వాడు? మనం అందరం అందుకే అట్టకుండా ఏ భేదం లేదు, అందరూ త్రోవ తప్పి ఏకంగా అవిశ్వాసులుగా ఉంటూ వస్తున్నాం. ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉండదు. దేవుని మందిరానికి వస్తాం, విశ్వాసం ఉండదు. బలలో పాల్గొంటాం, విశ్వాసం ఉండదు. దేవుని మందిరంలో కూర్చుంటాం, విశ్వాసం ఉండదు. సేవకుల ద్వారా కష్టాల నిమిత్తమై ప్రార్థన చేయించుకుంటాం, అసలే విశ్వాసం ఉండదు. పునాది ఎలా ఉందో మనం అలా ఉంటూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, దేవుని యొక్క లేఖన భాగాలు చూసినట్టయితే, యేసు ప్రభు వారి యొక్క మరణమును, ఆయన్ని బంధించలేక మరణము ఓడిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే పునరుద్ధానం అంటే ఏంటంటే ఆయన్ని బంధించలేకపోతాం. తోమా దగ్గరికి వచ్చాడు. తోమా అంటూ వస్తున్నాడు, అయ్యా నేను యేసు ప్రభువుని చూసి ఆయన గాయాల్లో, ఆయన ప్రకటముకులో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనప్పుడు యేసు ప్రభువు ప్రత్యక్షమై తోమా అవిశ్వాసిగాక విశ్వాసమే ఉండమని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రభువా నేను పాపిని,
ప్రభా నేను తప్పు చేశానని పశ్చాత్తాపడుతుంటే చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అదవుతుందండి. చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం కదా. అసలు పునరుద్ధానం అంటే ఏంటంటే మరణం ఆయన్ని బంధించలేకపోవటమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే అర్థం ఏంటండి? మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన ఎక్కడ ఉన్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధికి వెలుపట ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? బయట ఉన్నాడా? సమాధి బయట ఉన్నాడు. స్త్రీలకు కనబడ్డాడు. అమ్మా మీరు వెళ్ళండి, దేవదూత జ్యోతిని తాను చెప్పిన విధానంగానే లేచి ఉన్నాడు. గలిలోకి వెళ్తున్నాడు, మీరు వెళ్ళండి. పరిగెట్టి కూడా గలిలోకి వెళ్ళి శిష్యులు చెబుతున్నారు. ఆయన చెప్పినట్టే తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. పాట కూడా పాడుకుంటాం కదా. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఎందుకు బంధించలేకపోయిందంటే పునరుద్ధానం అంటే అదే. పునరుద్ధానం అంటే ఏంటంటే మరణం ఆయన్ని బంధించలేకపోవటం. మరణం ఆయన్ని బంధించలేకపోవటం. మరి మనకు పునరుద్ధానం ఉందా లేదా? క్రీస్తు పూర్వం పునరుద్ధానం అసలు లేదని అంటున్నారు. క్రీస్తు పూర్వం ప్రజలందరూ కూడా పునరుద్ధానం లేక బంధించబడి ఉన్నారు. క్రీస్తు పూర్వం ప్రజలందరూ ఎలా ఉన్నారండి? బంధించబడి ఉన్నారు. యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మృత్యుంజయ మరణాన్ని జయించి లెగటం ద్వారా, ఆయన పునరుద్ధానుడిగా లెగటం ద్వారా, ఆయన మరణం బంధించకపోవటం ద్వారా ఇప్పుడు ఒకప్పుడు మరణం చేత బంధించబడిన మానవులకి, క్రీస్తు పూర్వంలో మరణం చేత బంధించబడిన మానవుల్ని క్రీస్తు శకంలో పునరుద్ధానం యొక్క అనుభవంలో తీసుకొచ్చి ఏది మనల్ని బంధించినటువంటి అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. పునరుద్ధానం అంటే ఏంటంటే ఏది బంధించలేకపోవటం, మరణం ఆయన్ని బంధించలేకపోవటం. ఈరోజు మరణం మనం బంధించిందా బంధించలేదా? ఏమో వాళ్ళ దగ్గరికి వస్తే తెలిసింది బంధించిందా లేదా. సరే, మొదటిగా పునరుద్ధానం అంటే ఏంటి? మరణం ఆయన్ని బంధించలేకపోవటమే పునరుద్ధానం. ఆయన సమాధిలో ఉండకోకుండా బయట ఉండటమే పునరుద్ధానం అంటే. బంధించబడి ఉంటే సమాధిలో ఉండేవాడు, బంధించబడలేదు కాబట్టి బయట ఉండారు, కాబట్టి అదే పునరుద్ధానం అంటే. ఆయన బయట ఉండటమే పునరుద్ధానం సమాధి నుండి. రండి, పునరుద్ధానం అంటే ఏంటి? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు చదవండి. క్రీస్తు పాతాళంలో విడవబడి ఉండలేదనియు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానముల గురించి రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం. పునరుద్ధానం అంటే ఏంటంటే కుళ్ళు పట్టకపోవడమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటండి? కుళ్ళు పట్టకపోవడమే. క్రీస్తుకు ముంగట చనిపోయిన ప్రతి దేహము కూడా కుళ్ళు పట్టిపోతూ వచ్చింది. కుళ్ళు పట్టిపోయిందా లేదా? ప్రతి దేహం బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా. మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమికి చేరును అంటే ప్రతి శరీరము కుళ్ళు పట్టిపోయి భూమికి చేరాల్సిందే. కానీ పునరుద్ధానం అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరం కుళ్ళు పట్టకపోవడమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? శరీరము కుళ్ళు పట్టకపోవడమే. దావీదు రాజు మొదటే చెబుతాడు. ఇక్కడ అపోస్తల కార్యంలో కూడా సెలవిచ్చబడుతూ వస్తుంది. దావీదు రాజు యేసు ప్రభువుని మొదటే గుర్తెరిగిన వాడై నా ప్రభుని పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీవు అని మాట్లాడుతూ వస్తాడు. ఏమంటాడండి? పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీవు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు పరిశుద్ధుడని, ఆయన కుళ్ళిపోడని మొదటే దావీదు రాజు తన యొక్క గ్రహింపులో, దేవుని యొక్క దర్శనపు వెలుగులో గ్రహించిన వాడై తన యొక్క కీర్తనలో రాస్తూ వస్తాడు. అంటే ఇక్కడ పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? ఒకటి, మరణం బంధించుకోలేక సమాధి లోపల కాకుండా సమాధి బయట ఆయన ఉండటమే పునరుద్ధానం. రెండు, పునరుద్ధానం అంటే ఏంటంటే మానవుడు కుళ్ళిపోకుండా ఉండటమే పునరుద్ధానం. యేసు ప్రభువు కుళ్ళిపోకుండా ఉన్నాడు కాబట్టి, కుళ్ళిపోయినటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన దేహం కుళ్ళిపోలేదు కాబట్టి ఆయన పునరుద్ధానుడని పిలువబడుతూ వస్తున్నాడు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేహం కుళ్ళిపోకుండా ఉండటమే పునరుద్ధానం. ఈ దేహం ఎలా ఉండాలా? కుళ్ళిపోకుండా ఉంటాం. ఏ దేహం అది? పరిశుద్ధుడు అని కీర్తనాకారుడని దావీదు సెలవిస్తూ వస్తాడు. నీ పరిశుద్ధుడిని నీవు కుళ్ళు పట్ట నీవు అంటే 27వ వచనం చదవండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 27వ వచనంలో నీవు నా ఆత్మను పాతంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్ట నీవు అంటే ఇక్కడ అర్థం ఏంటి? పరిశుద్ధుడు అనే వ్యక్తి యేసు ప్రభువు ఒక్కడే. ఆయన కుళ్ళిపోవటల్లా. అదే పునరుద్ధానం అంటే. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన కుళ్ళిపోకుండా ఆయన యొక్క జీవితము యథాస్థితిలోకి రావడమే
అదే నిజమైన పునరుద్ధానం. క్రీస్తు పూర్వం అందరూ కూడా కుళ్ళిపోయిన అనుభవాలు ఉన్నారు. చూడండి, మన పితరుల యొక్క సమాధులు ఇప్పుడు మనం వెళ్ళిపోయి, ఇప్పుడు మనం కాదులేండి, హెబ్రోన్ సావాసంలో మరి కొంతమందికి అలవాటు ఉందో లేదో కానీ చాలామంది డినామినేషన్లో పెంతుకోస్తు కానీ ఇంకా రకరకాల డినామినేషన్లో ఈస్టర్ పండుగ వచ్చిందంటే పొద్దున్నే కొవ్వొత్తులు పెట్టుకుని సమాధుల దగ్గరికి వెళ్తారు. సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధులకు మొత్తానికి అంత ముందే సున్నం కొట్టేస్తారు. చక్కగా కొత్తగా చూస్తాం. ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళిపోయినా, తండ్రి చచ్చిపోయినా, తల్లి చచ్చిపోయినా, పిల్లలు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా ఈస్టర్ పండుగ అయితే సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధికి పెయింట్ వేస్తాం. మళ్ళీ మిగతా సంవత్సరం మొత్తం మనం చూడం. అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళకి బట్టలు, కొత్త బట్టలు మనం ఇచ్చి కొత్త బట్టలు వేయించి మనం వస్తున్నాం ఇంటికి, అంతే కదా. సమాధులకు సున్నం కొట్టి సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం అంటే అర్థం ఏంటి? కొత్త బట్టలు వేయించి వస్తున్నాం వాళ్ళకి. ఆనాడు ఎవరు కొత్త బట్టలు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇస్తూ వచ్చింది? ఎవరికి ఇచ్చింది వచ్చింది? ఒక ఆమె. ఎవరు ఆమె ఇచ్చింది? అన్న. సంవత్సరానికి ఒకసారి కుమారుడికి వచ్చి కొత్త బట్టలు ఇస్తుంది. మనం కూడా అంతే, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సమాధుల్లోకి వెళ్ళి సున్నం వేస్తున్నాం అంటే సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు ఇస్తున్నాం వాళ్ళకి. ఆడకెళ్ళి మరి కొవ్వొత్తులకి ఇస్తారు, దండలు పెడతారు. మా సొంత గ్రామంలో అయితే లైటింగ్ కూడా వేస్తున్నారు దాని చుట్టూ. సమాధుల్లో ఏముంది? ఆయన ఒక్క సమాధి ఖాళీగా ఉంది, మిగతా సమాధులన్నీ సమాధులుగానే ఉండి ఒక రోజు ఆ సమాధుల నుండి మనం లేపబడతాం. కానీ ఇప్పటివరకు ఆ సమాధులు ఎలా ఉండే? ఖాళీగా ఉండి. నేను అనుకుంటా అందరూ సమాధుల దగ్గరికి ఈస్టర్ రోజు ఎందుకు వెళ్తారంటే, మిగతా ఆదివారాలు వెళ్ళరు, ఒక ఈస్టర్ రోజే ఎందుకు వెళ్తారంటే యేసు ప్రభు లేచాడు, మా వాడు కూడా లెగిసి ఉంటారేమో నన్ను చూసుకోవడానికి వెళ్తారేమో. పొరపాటున మా వాళ్ళు లెగితే నా భర్త ఎంతమంది కొట్టేవాడు, తిట్టేవాడు, వాడు లేచాడంటే నాకు కొడతానికి వస్తాడేమో. నా భార్య గయ్యాలి, ఆమె చచ్చిపోయింది, ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి చూసేది ఒకవేళ ఖాళీగా ఉందా, ఈయన గుండె ఆగిపోయి దాడే హార్ట్ అటాక్ వచ్చేది. ఎందుకు? ఈ గయ్యాలి మళ్ళీ లేచి వచ్చిందిరా సమాధిలో నుండి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఎందుకు? ప్రయోజనం లేదు. అసలు నిజమైన పునరుద్ధానం అంటే సమాధిలో ఆయన ఉండకోకుండా సమాధి బయట ఉండటమే పునరుద్ధానం. బంధించలేకపోవటం మరణం. 2, ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ ఆయన శరీరం కుళ్ళు పట్టకోకుండా ఆ కుళ్ళు పట్టనటువంటి శరీరముతో ఆయన ఉండటమే పునరుద్ధానం అంటే. ఆయన దేహం కుళ్ళు పట్టకపోవడమే పునరుద్ధానం. అందుకే ఆ దేహం కుళ్ళు పట్టలేదు కాబట్టి మనమందరం ఏ దేహాన్ని భుజిస్తున్నాం? ఇది అనేకుల కొరకు విరవబడుతున్న నా శరీరము, ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము అన్నాడు. ఇప్పుడు ఏ శరీరంలో మనం పాల్గొంటున్నాం? కుళ్ళు పట్టని శరీరంలో పాల్గొంటున్నాం. మీకు అర్థమైందండి? పునరుద్ధానం అంటే ఇదే, కుళ్ళు పట్టనటువంటి శరీరం, నువ్వు పాల్గొనే శరీరం. నువ్వు బలలో చేయవెత్తి ఆ యొక్క చిన్న రొట్టె ముక్కని అనుకుని తీసుకుంటున్నావే, అది కుళ్ళు పట్టనటువంటి ప్రభు యొక్క శరీరం. కానీ దాన్ని వివేచింపక చాలామంది అయోగ్యమైనతో తిని చాలామంది బలహీనులు రోగులై ఉన్నారు. చాలామంది పరవాసిని పాట పాడుకుని సమాధుల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. పరవాసిని పాట పాడించుకుని రెస్ట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళ అనేకులు చాలామంది రోగుల్లో బలహీనలు చాలామంది నిద్రించున్నారని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27 నుండి 30 వరకు పౌలు చెబుతూ వస్తాడు. ఎందుకు చెబుతున్నాడు? రోగులు బలహీనలు చచ్చి ఉండారు, ఇదే అక్కడ జీవితం ఉంది. కానీ మనం బాలుగునే బల్ల, మనం చేయవేసేటటువంటి దేహము కుళ్ళు పట్టనిదని గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటిది? కుళ్ళు పట్టని శరీరం. తరతరాలుగా యుగ యుగాలుగా మన పితరుల ఆది అపోస్తుల ప్రభు ఆరంభించినటువంటి బల్ల దగ్గర నుండి, అపోస్తులు కొనసాగిస్తూ వచ్చిన బల్ల దగ్గర నుండి నేటి వరకు బల్ల దగ్గర ఈ బల్ల ఏ రోజు కూడా కుళ్ళు పట్టిపోలా. కుళ్ళు పట్టిపోయింది ప్రభు దేహం? ఏ రోజు కూడా కుళ్ళు పట్టినటువంటి శరీరం. ఎంత గొప్ప శరీరం ఇది! ఏ రోజు కూడా ప్రతి ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి చూడు, కుళ్ళు పట్టని శరీరం అది. దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యత కలుగుతుంది అన్నట్లు ప్రతి ఆదివారం నూతనమైన వాత్సల్యతో, నూతన అనుభవంతో మన దగ్గరకు వస్తుంది ఆ బల్ల. కానీ మనం ఎట్లా బల్లలో పాల్గొంటున్నాం? దినదినము ప్రతి ఆదివారము ఆ బల్ల నూతన పరచబడి నూతన విధాల్లో మన దగ్గరకు వస్తుంటే మనం ఎలా బల్లలో పాల్గొంటున్నాం? పౌలు అంటాడు కదా, మీలో అనేకులు చాలామంది ఎలా ఉండారు? ఆ మాట కాదక్క, ఎలా ఉండారు? కాదు, ఇంకా చెప్పండి. నేను చెప్పాక మీరు ఎంత మెల్లిగా చెప్తే అంత లేట్ అయింది, నా తప్పేం లేదు. మళ్ళీ సనగొద్దు గనగొద్దు, 2 అయింది 3 అయిందని మీరే చెప్పాలి. ఎలా ఉండారు? కాదు, ఇంకా అక్క పెద్దగా చెప్పండి.
కాదు, బల్ల దగ్గర శనిగేవాళ్ళు ఎవరు ఉండరు అక్క. మందిరంలో శనిగేవాళ్ళు కొనిగేవాళ్ళు ఉంటారు, కానీ బల్ల దగ్గర ఎవరు శనగరు. శనిగే కూడా సర్దుకుంటారు ఆడే. ప్రభా ఈసారికి శనిగేను క్షమించు ప్రభా, తోటి విశ్వాసం మీద, సేవకుడి మీద, పెద్ద మీద శనిగేను క్షమించు ప్రభా అని ఆడ సరి చేసుకుంటాం. బల్ల దగ్గర సరి చేసుకోవడంలో బల్ల దగ్గర శనగటాలు ఉండవు. చచ్చిన వారు ఉండారు. ఎవరుండారు? చనిపోయిన వారు. అది చెబుతారు అనుకున్నా, ఇంకైతే బుర్ర చాలా వెనకే ఉంది కాబట్టి బ్రెయిన్ చాలా దూరంగా ఉంది. చనిపోయిన వారు ఉండారు. మీరు గమనించండి, బల్లలో పాల్గొంటూ కూడా చనిపోవటం ఏంటి? ఈ బల్ల నూతనం పరచబడుతుంది కదా, దినదినము నూతనమైన వాత్సల్యత కలిగినటువంటి ప్రభు దేహము నూతనమైన వాత్సల్యత కలిగినప్పుడు నూతన అనుభవంలోకి దినదిన మనం తీసుకొస్తాం కదా. మరి మనం ఎందుకు చనిపోయి ఉన్నాం? ఎందుకంటే ఆ దేహం యొక్క విలువ మనకు తెలియదు. ఆ దేహం యొక్క విలువ తెలియదు. ఏదో రక్షించబడ్డం, మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో పాల్గొంటాం అన్నాం, కానీ ఆ పునరుద్ధానపు యొక్క అనుభవంలో నుండి మనకు వచ్చిన దేహం అని గుర్తెరగలేకపోతున్నాం. కాబట్టి మొదటి మాట, పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన మరణము ఆయన్ని బంధించలేకపోవడం, అంటే సమాధిలో ఆయన బంధించబడి అనుకోకుండా సమాధి బయట ఉండటమే పునరుద్ధానం. రెండు, పునరుద్ధానం అంటే ఆయన పరిశుద్ధుడు కుళ్ళు పట్టుకోకుండా ఉండటమే పునరుద్ధానం. అంటే ఆ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనటువంటి దేహంలో మనం చేయవేయటమే పునరుద్ధానం యొక్క అనుభవంలో పాల్గొంటున్నట్టు. మూడవదిగా పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? రండి దేవుని యొక్క వాక్యం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. ఇంకా లేదా? అక్కడతో ఆగిపోయిందా? మరి ఏంది అక్కడితో ఆగిపోయారు? సర్లేండి, చాలండి, మళ్ళీ తర్వాత చూద్దాం. కాబట్టి మీకు కూడా ఆకలి అవుతున్నట్టు త్వరగా ముగిద్దాం, అక్క అప్పుడు వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మూడో మాట ఎక్కువసేపు చెబుతాడని అక్క వెళ్ళిపోతున్నట్టుంది. మూడో మాటను చూద్దాం. మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆ పునరుద్ధానం అంటే ఏంటి? సమాధులు ఆయన బంధించబడి ఉండకోకుండా సమాధి వెలుపడి ఉండటమే పునరుద్ధానం. రెండు, పునరుద్ధానం అంటే ఆయన పరిశుద్ధుడు కుళ్ళు పట్టపోకుండా ఉండటమే, కుళ్ళు పట్టని శరీరంలో మనం పాల్గొనటమే పునరుద్ధానం యొక్క అనుభవంలోకి మనం వచ్చాం. పునరుద్ధానం అంటే మూడు. పునరుద్ధానం అంటే ఏంటంటే ఇక్కడ రాయబడిన మూడో మాట అపోస్తల కార్యము 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం మరణపు వేదన నుండి లేపబట్టమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటండి? మరణపు వేదన నుండి లేపబట్టం. ఏ మరణముతో కూడిన వేదనలు అయితే మానవుడికి ఉండయో, మానవుడు చాలామంది మరణపు వేదనలో కూలిపోతున్నారు. చాలామంది అక్క త్వరగా ముగిస్తాడని వచ్చేసినట్టుంది. కాబట్టి చాలామంది మరణపు వేదనలో కూలిపోయి ఉన్నారు. చాలామంది యొక్క జీవితాలు చూడగా, చాలామంది మనుషుల యొక్క జీవితాలు చూడగా మరణపు వేదనలతో కూలిపోయిన వారు చాలామంది ఇంటికి వస్తున్నారు. ఈరోజు చాలామంది యొక్క జీవితాలు మనం చూసినట్టే, చాలామంది యొక్క అనుభవాలు మనం చూసినట్టే మరణపు వేదనలో ఉంటున్నారు. వేదన అంటే ఏంటండి? వేదన అంటే ఏంటి? అస్సలు మీ పక్కన ఉన్న వాళ్ళకన్నా వినపడుతుంది మీరు చెప్పే మాట. నీకు బుద్ధి ఉందా? ఈరోజు చికెన్ తెమ్మంటే మటన్ తెచ్చామని ఇంటికాడ అరుస్తాం. ఇక్కడేమో చీమలు కూడా కదలనంతగా మాట్లాడతాం. కొద్ది పెద్దగా చెప్పండి. అక్కడ అడుగుతాం కదా, చికెన్ తెమ్మంటే మటన్ తెమ్మంటే చికెన్ తెచ్చామని. మరి ఏడా అస్సలేం తెలియనంత నీతిమంతుల్లాగా ఎంత చక్కగా ఉంటామో అది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? వేదన అంటే అర్థం ఏంటి? వేదన అంటే బాధలు, ఇంకా దుఃఖాలు, ఇంకా శ్రమలు. యేసు ప్రభువారిని పునరుద్ధానం అంటే యేసు ప్రభువారిని మరణం అనేది వేధించలేకపోయింది, మరణం అనేది బాధపరచలేకపోయింది, మరణం అనేది కష్టపెట్టలేకపోయింది. అదే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మరణం ఆయన్ని వేధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బాధ పెట్టలేకపోయింది. అదే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? మరణం అందరినీ బాధ పెడుతుంది, మరణం అందరినీ దుఃఖ పెడుతుంది, మరణం అందరినీ కూడా ఎంతో కన్నీటిలోకి తీసుకెళ్తుంది, మరణం ఎంతో వేధిస్తుంది. కానీ యేసు ప్రభువుని అలా చేయలేకపోయింది. అదే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటి తెలుసా? క్రీస్తు పూర్వం ఇవన్నీ లేవు. క్రీస్తు పూర్వం ఇవన్నీ ఉండయా? కులిపోవటం ఉంది. క్రీస్తు పూర్వం ఏముందండి? మొదటిగా
చెప్పండి, మీరు చూశారుగా. పునరుద్ధానం అంటే ఏంటి? ఆయన్ని మరణం బంధించలేకపోవటం. సమాధికి వెలుపుడు ఆయన ఉన్నాడు, సమాధిలో లేడనే కదా. కానీ పూర్వం అందరూ ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు. పునరుద్ధానం తర్వాత సమాధుల నుండి మార్చబడిన అనుభవంలోకి వచ్చేస్తున్నాం. తర్వాత ఆయన క్రీస్తు పూర్వం మనం అందరం ఎలా ఉన్నాం? కుళ్ళు పట్టిపోయే వరకు ఉంటాం. ఇప్పుడు కుళ్ళు పట్టని స్థితిలో, కుళ్ళు పట్టని యొక్క దేహంలో పాల్గొనే అనుభవంలోకి వచ్చేసాం. ఒకప్పుడు క్రీస్తు పూర్వం ఎలా ఉంటారు? క్రీస్తు పూర్వం ఎలా ఉంటారు? ఇప్పుడే చెప్పే కదా అక్క, మరణపు వేదనలతో మానవుడు ఉన్నాడు. క్రీస్తు శకంలో మరణపు వేదన నుండి తొలగించబడ్డాం. అవునా కదా? ఆ మాట ఒక్క వ్యక్తి అంటాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి అంటాడు చెప్పండి? మరణపు వేదన నుండి తొలగించబడిన వ్యక్తి మరణమును గురించి శ్రేష్టంగా చెబుతాడు. ఎవరా వ్యక్తి? దావీదు చెప్పాడా? ఏ ఊర్లో చెప్పాడాక? దావీదు చెప్పాడంట, సిమెంట్ నగర్లో చెప్పాడు. బైబిల్ రాయబడితే వచ్చిన పౌలు అంటాడు, చావు అయితే నాకు మేలే, మరణమైతే లాభమే. ఎందుకు లాభం అంటున్నాడు? ఎందుకంటే మరణపు వేదన నుండి క్రీస్తు నన్ను తొలగించాడు. యేసు ప్రభువు మరణపు వేదన నుండి ఎలాగైతే తొలగించబడ్డాడో ఆ మరణపు వేదన నుంచి నన్ను తొలగించాడు. కాబట్టి చావైతే మేలే, చావైతే నాకు లాభమే. బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే. ఎవరికైనా చావు లాభంగా ఉండిద్దా? ఎవరికైనా మరణం అంటే మంచిగా ఉండిద్దా? ఎవరికైనా చచ్చిపోతాడంటే అది మంచిగా మార్చబడిద్దా? లేదే. ఎవరు చావంటే అది భీతి. ఇంకో సంవత్సరం బతకాలి, రేపు మాపు పోవడానికి సిద్ధంగా ఉండా ఇంకో సంవత్సరం బతకడానికి ఇష్టపడతాం. తప్పుగా అనుకోవాకుండా వృద్ధాప్యులు ఉండవాడు మిమ్మల్ని ఉద్దేశించి అంటలా. మనకు అనారోగ్యం ఉంది, వయసు అయిపోయింది, ఏదో ఒక రోగం వచ్చింది, ఎందుకు హాస్పిటల్కి ఏడా ఉంచాయా, డబ్బులు ఎందుకు ఖర్చునా, వయసు అయిపోయింది అంటామా? ఒరే హాస్పిటల్ తీసుకెళ్ళరా, నేను కన్నప్పుడు కూడా నేను ఎంత నవమాసాలు మోసాను, ఎన్ని బాధలు పడ్డాను, నిన్ను కన్నా తల్లినై ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళవారా, తండ్రినై ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళమని కొడుకు మీద ఎన్ని మాటలు అంటాము, అనము ఎన్నో అంటాం. ఎందుకని? ప్రాణం అంటే భీతి ఎవరికైనా. ఆ వేదన, నేను బ్రతకాలన్న ఒక వేదన మానవుల్లో నివసిస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభువులు అది లేదు. యేసు ప్రభువులు అది ఉందా? అస్సలే లేదు. అదే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? నాకు చావు మేలే, బ్రతుకుడు క్రీస్తే చావు అయితే మంచిదని చెప్పాలి. ఎంతమంది ఆ మాట చెప్పగలరు చెప్పండి? చెప్పంగానే చావు వస్తే ఏం చేస్తారు? అనవసరంగా చెప్పానే అంటారు. అనవసరంగా మాట చెప్పానే, వీళ్ళందరూ చచ్చిపోయినా కొన్నాళ్ళు మందిరంలో ఉండేవాడినే అని అనిపించింది. అందుకే చావు అయితే మేలని ఎవరో చెప్పండి. నేను చెబుతున్నా, ఇప్పుడు సవాలుగా చెబుతున్నా. నాకు 3 కుమార్తెలు, ఒకే భార్య, 3 కుమార్తెలు, అయినా నేను చెప్పగలుగుతున్నా ఇప్పుడు, నా మటుకు బ్రతుకుడ క్రీస్తే చావు అయితే మేలే. ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్తున్నాం కదా, మరణపు వేదన నుండి తొలగించబడ్డాం కదా, ఆ మరణపు వేదన నుండి బయటికి తీసుకురాబడ్డాం. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. ఏ ప్రభు అయితే మన కొరకు ప్రాణం పెట్టాడు, ఏ ప్రభునైతే కనులారా చూడాలని ఇప్పుడు నేటి వరకు వృద్ధాప్యం వచ్చినా ఎవరి ప్రయాణమైనా ఎదురు చూస్తున్నామో ఆ ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా వేదనలు ఇవన్నీ తొలగించబడినప్పుడు ఇంకా బాధ ఏంటి? ఇంకా బాధ ఎందుకు? యేసు ప్రభు వారిని మరణం వేధించలేకపోయింది, బాధించలేకపోయింది, దుఃఖపరచలేకపోయింది, కష్టపెట్టలేకపోయింది. ఆయన్ని ఎంతగానో ఆయన్ని మరణము ఏం చేయలేకపోయింది. ఎంత చేయలేకపోయినా ఏం చేయలేకపోయింది. అందుకంటారు, గాడిద మోసింది, ఏ గోతం మోసింది గాడిద? తెలుసా మీకు ఆ సామెత? గాడిద ఏ గోతం మోసింది తెలుసా? బేతంచెర్ల రాళ్ళు కాదండి. గాడిద ఏ గోతం మోసింది? బూడిదంట. గాడిద మోసిన బూడిద గోతం అంటారు. పూర్వదినాల్లో మాలాంటి వృద్ధులు అంటారులేండి, మీకు తెలియదు, యవనస్తులు కాబట్టి. గాడిద మోసిన బూడిద గోతం అంట. ఎందుకు గాడిద బూడిదను మోస్తే ఆ బూడిదను ఏం చేసుకోవడానికి ఉపయోగం ఏముంది? ఒడ్లు మోస్తేనో, గోధుమలు మోస్తేనో, తినడానికి తిండి మోస్తేనో అది మనకు ఉపయోగం ఉండేది. బూడిదను మోస్తే అది మనం తినగలుగుతామా? జీవితం అంతే. మరణం ఎంతగానో ప్రయత్నించినప్పుడు కూడా గాడిద మోసిన బూడిద గోతంలాగానే అయింది మరణం. ఆయన్ని ఎంతగానో వేధించాలనుకుంది, ఎంతగానో బాధ పెట్టాలనుకుంది, ఎంతగానో దుఃఖ పెట్టాలనుకుంది, ఏం చేయలేకపోయింది. 3వ రోజు పునరుద్ధరణ లేవటంతోనే నేను అనుకుంటా మరణము కూడా గొక్క పెట్టి ఏడుస్తుంది, కేకలు పెట్టి ఏడుస్తుంది. అయ్యో ఇన్ని దినాలు నేను అనేకులు బంధించి వేదన పెట్టానే, ఇప్పుడు నా వేదన పెట్టే ఆ బలాన్ని కూలదేశాడు ఆయన. ఈ పునరుద్ధానం ద్వారా అనేకులు వేదన పెట్టే ఆ బలం, ఆ వేదనలన్నింటిని కూడా యేసు ప్రభువు పునరుద్ధానుడు అవటం ద్వారా కూలద్రోశాడని నేను అనుకుంటున్నా. ఆ యొక్క మరణం కూడా ఏడుస్తూ ఉందేమో, కన్నీరు గారుస్తూ ఉందేమో, ఏడుస్తుందేమో.
యేసుప్రభు వారిని ఎందుకురా చంపారు మీరు అందరూ? ఆయన చంపకపోతే మరణమైన నేను అందరినీ వేదన పెడుతూ వచ్చేదాన్ని. ఇప్పుడు ఆయన చంపడం ద్వారా ఏమైంది? ఇప్పుడు నా కొండ పునాదులు కూల్చబడ్డాయి. ఇప్పుడు నేను ఎవరిని వేదన పడటానికి నాకు అవకాశం లేదు. యేసుప్రభువా, నేను పాపినన్న వ్యక్తిని వేధించడానికి నాకు అవకాశం లేకుండా పోయిందని మరణమే ఘోషిస్తుంది. ఎందుకు? ఆయన పునరుద్ధానుడిగా లేచాడు కాబట్టి మరణపు వేదన నుండి తొలగించబడ్డాడు. అసలు మరణపు వేదనలే ఆయన ఏం చేయలేకపోయినాం. అందుకని ఆయన ఏం చేశాడండి? పునరుద్ధానం. పునరుద్ధానం అంటే ఏంటి తెలుసా? ఇది పునరుద్ధానం అంటే ఆదివారం ఈస్టర్ పండుగ రోజు సమాధుల దగ్గరికి వెళ్ళి దాన్ని సున్నం కొట్టి రావడం కాదు పునరుద్ధానం అంటే. ఆదివారం ఈస్టర్ పండుగ వచ్చింది కొత్త బట్టలు కట్టుకు రావడం కాదు పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే సమాధిలో బంధించబడకోకుండా బయటికి రావటం పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే పరిశుద్ధులు కుళ్ళు పట్టుకోకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటం పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే మూడోదిగా మరణపు వేదనలు ఉండకోకుండా మరణపు వేదన నుండి బయటికి రావటమే పునరుద్ధానం అంటే. 4 పునరుద్ధానం అంటే ఏంటి? టైం అయిందా లేదా? నాకు తెలిసి అయిపోయినట్టుంది, త్వరగా ముగిద్దాం. పునరుద్ధానం అంటే ఏంటి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 4వ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. త్వరగా, ఇంత లేటా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. చదవండి అన్న. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం ప్రకారం అక్షయమైనదిగా లేపబడటం. ఎలా లేపబడటం అంటే అక్షయమైనదిగా, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడటం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే నేను చూస్తున్నా చూడండి, నేను చెప్పేది చూడండి. 50 వచనం చెప్పాను నేను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 42వ వచనంలో ఏమని ఉంది? మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అంటే ఇక్కడ రాయబడిన మాట క్షయమైనది పోయి ఏం కావాలా? అక్షయతను ధరించుకోవడం. పునరుద్ధానం అంటే క్షయమైపోయేది క్షయమైపోయి అక్షయతను ధరించుకోవడం. క్షయమైపోయేదంటే అర్థం ఏంటో తెలుసా? నశించిపోయేది అని అర్థం. నశించిపోయేది, నశించని దానిని ధరించుకోవడమే పునరుద్ధానం అంటే. క్షమించండి. పునరుద్ధానం అంటే ఏంటండి? నశించిపోయేది, నశించని దాన్ని ధరించుకోవడమే పునరుద్ధానం అంటే. బైబిల్లో ఉంది, రాత్రి కూడా చూస్తూ వచ్చాం. ఎక్కడ? లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్టు 10వ వచనం అనుకుంటా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని మనం చూస్తున్నాం. అదవుతుందండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే పునరుద్ధానము అంటే ఎలాగంటే క్షయమైనది పోయి అక్షయతను ధరించుకోవడం. పునరుద్ధానం అంటే అదే. పునరుద్ధానం అంటే ఏంటి? క్షయమైపోయేది పోతుంది, అక్షయతను ధరించుకుంటుంది. అంటే నశించిపోయేది నశించిపోయేది ఏం చేస్తుంది? నశించని దానిని ధరించుకుంటుంది. మనమందరం నశించిపోయేవాళ్ళమే. క్రీస్తుకు పూర్వం మనమందరం ఎలాంటి వారమే? నశించిపోయాం. అదే మాట లోకా సువార్త 19వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం కదా. ఏమని రాయబడుతూ వచ్చింది 10వ వచనంలో? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అంటే మనం అందరం ఎవరం? క్రీస్తు పూర్వం పునరుద్ధానానికి ముంగట అందరూ నశించిపోయేవారమే. పునరుద్ధానంలోకి రావటం ద్వారా ఏం జరుగుతుంది? అందరం సజీవులుగా చేయబడుతున్నాం. పునరుద్ధానానికి ముంగట నశించిపోయేవారు. పునరుద్ధానం మన జీవితంలో, క్రీస్తు మన జీవితంలో జరిగించిన ఆ పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం రావటం ద్వారా నశించిపోవలసిన మనం ఏమవుతున్నాం? క్షయమయ్యేదంటే నశించిపోయేది, అక్షయమయ్యేదంటే నశించిపోయేది, నశించిన దాన్ని ధరించుకుందని అర్థం. నశించిపోయేది ఎవరు? నశించిపోయేది ఎవరు? వాక్యం తెలుసా లేదా అసలు? నశించిపోయేది ఎవరు? మనమే. మనం ఏం ధరించుకుంటున్నాం? క్రీస్తుని ధరించుకుంటున్నాం. మరి అదే కదా
నశించిపోయేది, నశించిన దాన్ని ధరించుకోవడమే క్షయమయ్యేది అక్షేతం ధరించుకున్నదని అర్థం. నశించిపోయే మనం నశించని క్రీస్తుని ధరించుకోవడం ద్వారా నశించిపోకుండా మనం ఏమవుతున్నాం? అక్షయత కలిగి ఉంటున్నాం, క్రీస్తు లాంటి జీవితం కలిగి ఉంటున్నాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే క్షయమైపోయేది అక్షయతను ధరించుకోవడమే పునరుద్ధానం. నశించిపోయేది, నశించని దాన్ని ధరించుకోవడమే పునరుద్ధానం. ఒకప్పుడు మనం పాపం చేత అపరాధం చేత నశించిపోయేవారు కొన్నాం, లోకంలో పాపంలో పడిపోయి నశించిపోయేవారు కొన్నాం. ఇప్పుడు కూడా చాలామంది బలలో పాల్గొంటూ కూడా నశించిపోయేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు నశించిపోతున్నారు? బలలో పాల్గొంటూ కూడా చాలామంది రోగాలతో ఉన్నారు, బలలో పాల్గొంటే చాలామంది వ్యాధులతో ఉన్నారు, బలలో పాల్గొంటూ కూడా కుటుంబ సమస్యల్లో ఉన్నారు, బలలో పాల్గొంటూ కూడా కుటుంబంలో వేదనలు ఉన్నాయి, బలలో పాల్గొంటూ కూడా భార్యాభర్తల మధ్యలో కుటుంబాల్లో గొడవలు ఉన్నాయి. వీటన్నిటికి కారణం ఏంటి? వీటన్నిటికి కారణం ఏంటి తెలుసా? క్షయమయ్యేది ఇంకా ఉంది. అక్షయతను మనం ధరించుకోవాలా, అక్షయత యొక్క అనుభూలకు మనం రాలా. క్షయమైపోయేది అక్షయతను ధరించుకోవాలి. ఈ నశించేది నశించిన దాన్ని ధరించుకోవాలి. నశించేది మనము, నశించినది ప్రభు. అంటే పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మనం నశించుకోకుండా మన మీద ఆయన వసించడమే పునరుద్ధానం అంటే. అర్థమవుతుందండి? నశించిపోయే మనల్ని నశింపజేయకోకుండా మనల్ని జీవింపజేయడానికి మన మీద ఆయన వసించి మనలో నివసించడమే పునరుద్ధానం అంటే. ఇదన్నమాట. 4. 5వ విషయం చూద్దానండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందివారిలో మొదటి వాడగుడి చేత ఈ ప్రజలకును అన్ని జిల్లాకును వెలుగు ప్రచురింపబోవునని. కాబట్టి ఇక్కడ 5వ మాట ఏంటంటే, 5వదిగా పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మృతుల్లో నుంచి లెగుచుట. పునరుద్ధానం అంటే అర్థం ఏంటండి? మొదటి వాడు అగుటు చేత అని ఉంది. అంటే అర్థం ఏంటి? పునరుద్ధానం మొదటి వాడుగా లేచాడు, మృతుల్లో నుండి లేచాడు అని అర్థం. ఆయన మృతుల్లో లేడని అర్థం. అర్థం ఏంటండి? ఆయన మృతుల్లో లేడు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, పునరుద్ధానం అంటే ఏంటంటే, ఒకటి పునరుద్ధానం అంటే ఏంటి? మరణం ఆయన బంధించలేకపోవడం పునరుద్ధానం అంటే. 2 పునరుద్ధానం అంటే ఆయన కుళ్ళు పట్టకపోవడం పునరుద్ధానం అంటే. 3 పునరుద్ధానం అంటే మరణ వేదనలు ఆయనకు లేకపోవడం పునరుద్ధానం అంటే. 4 పునరుద్ధానం అంటే అక్షయతను ధరించుకోవడం పునరుద్ధానం అంటే. 5 పునరుద్ధానం అంటే ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి ఇక్కడ? మృతుల్లో నుండి లెగవటమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటండి? మృతుల్లో నుంచి లెగటం. అందుకే ఆ పునరుద్ధానం యొక్క అనుభవం ఎవరికి ఇచ్చాడు ప్రభు? మొదట చనిపోయిన వారికి ఇచ్చాడా, బ్రతుకున్న వారికి ఇచ్చాడా? ఎవరికి? సరిగ్గా చెప్పండి. సేవకుడు రికమెండేషన్ చేస్తే వినొద్దు. చనిపోయిన వారికి మొదట ఇచ్చాడా, బ్రతుకున్న వారికి మొదట పునరుద్ధానం యొక్క అనుభవాన్ని ఇస్తున్నాడా? ఎక్కడ రాయబడి ఉంది? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి రాయబడుతూ వచ్చింది కదా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం పట్టుకుంటా 13వ వచనం నుంచి రాయబడుతూ వచ్చింది. ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకుండా నిమిత్తము. మీకు తెలుగు నాకు ఇష్టం లేదు. అదేమనగా యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్లా అదే ప్రకారం క్రీస్తునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవమని నిల్చోండి. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని. అంటే అర్థం ఏంటి తెలుసా? మృతులకి మొదటి స్థానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? మృతులకి. మృతులంటే ఎవరు? పాపం విషయంలో మృతులైన వారికి, శరీరాశల విషయంలో మృతులైన వారికి, లోకపు ఆశల్లో మృతులైన వారికి, శరీర కోరికల్లో మృతులైన వారికి, వారికి మొదటి స్థానం ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట ఉంది, క్రీస్తునందు అని ఉంది. సహజంగా సమాధుల మీద ఏం రాస్తారండి? వాడు తాగుబోతు, వాడు తిరుగుబోతు, వాడు వ్యభిచారి, ఎంతో దారుణంగా పాపం అబద్ధాలు మోసాలు చేసి జీవించి 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 పాపంలోనే చచ్చిపోయినాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంది? క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. అది కాదు రాయాల్సింది.
త్రాగుబోతు తాగి తాగి మృతి పొందినవాడు, మరణించినవాడు, నరకానికి వెళ్ళినవాడు ధన్యుడని రాయి. కానీ వాడు తాగి తాగి చచ్చిన క్రీస్తునందు మృతి పొందాడు. ఆహా, తాగి చచ్చిన క్రీస్తే, మంచిగా చచ్చిన క్రీస్తు, అన్నిటికీ క్రీస్తేయక. మనం ఎంత జ్ఞానులు చూడండి. ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో తాగి తాగి ఎవడన్నా చచ్చిపోతే, తిరిగి తిరిగి పాపం చేసి ఎవరైనా చచ్చిపోతే అట్లా రాపించవాకండి. క్రీస్తునందు మృతి పొందాడని రాపించమండి. మళ్ళీ పెద్ద ఫ్లెక్స్ చేస్తాం, మంచి పోరాటం పోరాడి తిని. బాగా పోరాడాడు, తాగి 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 బాగా పోరాడాడు. రోడ్లంటే పోట్లాడాడు, బొర్లాడుతూ ఉన్నాడు, ఇంటికి వెళ్తానికి పోరాడుతున్నాడు. తాగిన మత్తులో ఇల్లు ఎక్కడో తెలియని స్థితిలో ఇంటికి పోవడానికి పోరాడుతుంటే మంచి పోరాటం పోరాడి తిని చచ్చిపోయినాడు అవివేకో, బతికుండా మనం అవివేకులమో అర్థం కానట్టుండేది. సేవకులకు ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలి వచ్చి, మరి తప్పదు. ఆ వాక్యాన్ని చూస్తే ఎక్కడ లేని మంటంతో వచ్చింది మాకు. కానీ ఏం చేస్తాం? తప్పక చెప్పాలి. ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున ఏమంటారో అదే ఒక బాధ. సంఘంలో ఉన్నాం కదా, మీలాగా విశ్వాసం అయితే ఏది పడితే చెప్పొచ్చు, సేవకులం కదా, మళ్ళీ అదొక బాధ. రేపొద్దున ఈ అన్నే వస్తాడు, నేను సంఘ పెద్దనైతే నా ఇంట్లో ఎట్ట జరిగితే ఎట్టెందుకు అన్నావన్నా అంటాడు. రేపు ఇంకొక విశ్వాసులు వస్తారు, నా ఇంట్లో ఎట్ట జరిగితే నువ్వెందుకు అన్నావనేసి. ఏడకు వచ్చినా కానీ చివరికి యేసుప్రభు మీద ఎంత పడినట్టు, ఎక్కడికి వచ్చినా చివరికి సేవకుడి మీద ఎంత. అందుకే మేము కూడా మౌనంగా వాక్యం చెప్పి వచ్చేస్తాం. ఎవడో కూడా అడుగుతాడు, ఏందయ్యా తాగిదా చచ్చిపోయాడు గట్ట ఎందుకు చెప్పారంటే, లోకలందరూ నడవాల్సిన మార్గం మేము నడుస్తున్నాం, అంత మించి ఏం లేదు. గుర్తుంచుకో, లోకానికి మనకి వ్యత్యాసం ఉంది. పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? మృతుల్లో నుంచి లెగవటం. మృతమైన జీవితం నుండి నువ్వు లెగవటమే పునరుద్ధానం అంటే. పాపముల చేత అపరాధముల చేత ఎలా ఉండవు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ వచ్చింది. పాపముల చేత అపరాధముల చేత, అదే మృతమైన జీవితం అంటే. అంటే నువ్వు పాపాల చేత అపరాధం చేత చచ్చిపోయి ఉంటావు, క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డావు. అది పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏమంటే మరణం నుండి లేపబట్టం. క్రీస్తు మరణములో నుండి మనల్ని లేపాడు, అదే పునరుద్ధానం అంటే. క్రీస్తు పూర్వం పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు. అందరూ మరణం నుంచి లేపబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అందరూ చనిపోయిన స్థితిలో ఉన్నారు. క్రీస్తు శకములో పునరుద్ధానపు కణములు, మరణంలో నుంచి మనం లేపబడుతున్నాం. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దామా రండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 31 వచ్చినాం. అపోస్తలుల కార్యం 2:31. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. పునరుద్ధానం ముంగట, పునరుద్ధానం తర్వాత. 6వదిగా పునరుద్ధానం అంటే ఏంటంటే, పునరుద్ధానం అంటే ఏంటి? పాతాళములో విడవబట్టలేకపోవడమే. ఏంటక్క సభ? నేను అడుగుతుంది మీ ఇద్దరు సభ. కాబట్టి పాతాళంలో విడవబట్టలేకపోవడమే పునరుద్ధానం అంటే ఏంటి తెలుసా? ఆయన పాతాళంలో విడవబడకోకుండా ఉండటమే పునరుద్ధానం అంటే. పాతాళంలో ఉంటే ఆయన పునరుద్ధానం కాదు. పాతాళంలో ఆయన విడవబడలేదు. పాతాళానికి వెళ్ళిన వారిని కూడా తీసుకొచ్చి పరదేశీలో పెట్టిన అనుభవం ఉంది. అది పునరుద్ధానం అంటే. ఆయన విడవబడలేదు పాతాళంలో, పాతాళానికి వెళ్ళినవాడు కాదు. అందుకంటాడు కదా, పాతాళంలో ఆయన విడవబడలేదు కాబట్టి పరలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉండి? పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పోనీ పరలోకానికి పంపించే వ్యక్తి ఎవరో చెప్పండి? పేతురా. పరలోకానికి పంపించేది ఎవరు? సరిగ్గా చెప్పండి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఆ వ్యక్తిని పరలోకానికి పంపించేది ఎవరు? పెద్దగా చెప్పండి. పెద్దగా చెప్పండి అంటే మళ్ళీ చిన్నగా అంటారు. అందుకే వర్తమానం ఆలస్యం అవుతుంది. ఒక వ్యక్తి పరలోకానికి, ఒక వ్యక్తిని ఇప్పుడు నేనే నువ్వు ఉండం, మనల్ని పరలోకానికి పంపించే వ్యక్తి ఎవరు? నేనంటా కదా పేతురు. ఎందుకు పేతురు అంటాం? పేతురుకేగా పరలోకపు తాళాలు చెవులు ఇచ్చింది. ఏ వ్యక్తి అయినా పరలోకానికి వెళ్ళాలంటే పేతురు తాళం ఓపెన్ చేస్తేనే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళేది. పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు, నరకపు తాళపు చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అందుకంటాడు కదా, ఆయన ముయ్యగా తిరగలవాళ్ళాడు, ఆయన తెరవగా. చెప్పండి, ఆయన తెరవగా మళ్ళీ వేయగలవాళ్ళాడంట. ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడు లేడు, ఆయన ముయ్యగా తెరవగలిగిన వాడు లేడు. అదే పాతాళం యొక్క తలుపులు. పాతాళం యొక్క తలుపులు. ఆయన పాతాళంలో లేడు కాబట్టి, పాతాళం నుండి బయట ఉన్నాడు కాబట్టి,
పాతాళంలో ఉన్న వారిని ఒకసారి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి, పాతాళం నుంచి బయటికి తీసుకొచ్చిన అనుభవం అనేకుడికి ఇచ్చాడు కాబట్టి, పాపం చేత అపరాధం చచ్చి పాతాళానికి వెళ్ళబోతున్న మనల్ని పాతాళపు యొక్క అంచుల నుండి లేవనెత్తుకొచ్చి నేటి దినాన బలలో పాల్గొనే ఈ అనుభవాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన పాతాళం యొక్క తాళాలు పట్టుకొని ఉన్నాడు. ఎక్కడ ఉండేవి? ఎక్కడ పట్టుకున్నాడు? ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు పట్టుకుని ఉన్నాడు. ధవళ సింహాసనం మీద ఎందుకు కూర్చున్నాడు? తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు తీర్చడానికి? మృతులైన వారికి, సజీవులకు తీర్పు తీర్చడానికి ధవళ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎవరికి తీరుస్తున్నాడు తీర్పు? మొదటిగా తీర్పు ఎవరికి చెప్పండి? తీర్పు ఎవరికి? మొదట అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. త్వరగా టైం అయిపోయింది. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-16 వచనాలు, క్షమించండి 17 నుంచి 18 వచనాలు. చదువు ఆ మాటే చదువు. తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభోగు కాలము. చాలు ఆగండి అక్క. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుండి ఆరంభమవుతుందండి? దేవుని ఇంట్లో నువ్వు ఎలా ఉండవో నీ దగ్గర నుంచే తీర్పు ఆరంభమవుతుంది. బయట అన్యుడి దగ్గర నుంచో, రక్షణ లేని వాడి దగ్గర నుంచో, మారుమనసు లేని వాడి నుంచో, బాప్తిసం లేని వాడి దగ్గర నుంచి ఆరంభమవుతుంది అనుకోవద్దు. బల్లలో పాల్గొంటూ దేవుని ఇల్లుగా చేయబడిన మన దగ్గర నుండే తీర్పు ఆరంభమవుతుంది. తీర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మన దగ్గర నుండి ఆరంభమవుతుంది. నేను బల్లలో పాల్గొంటున్నా, రక్షించబడ్డా, మారుమనసు పొందా, బాప్తిసం తీసుకున్నా, ఒక 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం. మన దగ్గర నుండే తీర్పు ఆరంభిస్తున్నాడు. ఈ 30 సంవత్సరాల్లో, ఈ 20 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అవిధేయులై ఉంటాం? సరే, గతం అంతా గతాహ. గత ఆదివారం బల్లలో పాల్గొన్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నిసార్లు పడిపోయి ఉంటాం? సరే, గతం పోయింది, పోయిన ఆదివారం బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకున్నారు. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు బల్లలో పాల్గొనే వరకు ఎంతవరకు మనం తప్పిపోయి ఉన్నాం? మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, శరీరానుసారంగా అనేక విషయాల్లో కానీ, అనేక ఆలోచనలో కానీ, ఉద్దేశాల్లో ఎన్ని రీతిలో తొలగిపోయి ఉంటాం. ఇప్పుడు తీర్పు ఏడు నుంచి ఆరంభిస్తుందో చెప్పండి. తీర్పు ఎక్కడి నుండి ఆరంభమవుతుంది? మన యొద్ద నుండి. మనమే దేవుని ఇల్లు కదా, మనమే దేవుని ఇల్లు. మీ దేహం దేవునికి ఆలయం, మనమే దేవుని ఇల్లు. తీర్పు ఎక్కడి నుండి వస్తుందండి? అందుకే విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఉంది, అందరూ తమ సొంత రక్షణ ఏం చేయాలా? వణుకుతోనూ భయముతోనూ కొనసాగించాలి, కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు తుది ముట్టించదని. విశ్వాసమును కాపాడుకుంటుంది కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. అది ప్రాముఖ్యత. వణుకుతో భయముతో రక్షణ కాపాడుకోవాలా, విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి, మంచి పోరాటం మనలో క్రీస్తు కొరకు పోరాడి ఉండాలి. అప్పుడే తీర్పులో నుండి మనం తప్పించబడతాం. భక్సింగ్ గారిని ఒక వ్యక్తి అడిగాడంట, 100 సార్లు బైబిల్ చదివే కదా నీవు, 100 సార్లు బైబిల్ చదివంట భక్సింగ్ గారు, 100 సార్లు బైబిల్ చదివే కదా, నువ్వు పరలోకానికి వెళ్తావా అని అడిగాడంట ఒక వ్యక్తి. ఏమని అడిగాడు? పరలోకానికి. సహజంగా ఇక్కడ బైబిల్ చదివిన వాళ్ళు ఉండారా? బైబిల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎన్నిసార్లు చదివి ఉంటారు మీరు? చెప్పండి. ఒకసారి చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ మొత్తం 2 సార్లు చదివిన వాళ్ళు అన్న 3 సార్లు చదివారా? ఇంకా మీరు 2 సార్లు, మీరక్క 3 సార్లు, 2, 3 ఒకటి చెప్పండి. ఇంకెవరన్నా ఉండారా? బైబిల్ ఎన్నిసార్లు చదివావు? హయ్యెస్ట్ 3 సార్లు అని చెప్పారు, అంతే కదా? దేవుని కొందరు అంటే 1, 2, 3 దాకా చాగిన. భక్సింగ్ గారు 100 సార్లు చదివాడు. నాలాంటి అపనమ్మకస్తుడు, అవిశ్వాసి వచ్చి అడిగాడు, అయ్యా నువ్వు 100 సార్లు బైబిల్ చదివావు కదా, పరలోకానికి వెళ్తావా? అదే ప్రశ్న మనల్ని అడిగితే మనం ఏం చెబుతాం? పరలోకానికి వెళ్తామంటావా, వెళ్ళమనవా? చెప్పండి. వెళ్తామంటావా, వెళ్ళమనవా? వెళ్తామనే చెబుతాం, ఎందుకంటే బైబిల్ 3 సార్లు చదివాం కదా. పరలోకం నాకు కాకపోతే ఇంకెవరికి ఉంది? వీళ్ళెవరికి లేదు, నాకేముందంటాం. భక్సింగ్ గారు చెప్పాడు, దేవుని చిత్తం అయితే నేను పరలోకానికి వెళ్తా. ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళేటప్పుడు నా పాపాలు కానీ బలహీనతలు ఏమన్నా అడ్డొస్తే, దేవుడు ఆపేస్తే నేనేం చేయలేను. దేవుని చిత్తం అయితే పరలోకానికి వెళ్తా. ఇప్పుడు నేనేమడిగాను, మీరు పరలోకానికి వెళ్తానా లేదంటే వెళ్తామని చెబుతున్నారు. అది కాదు, దేవుని చిత్తం అయితే
దేవుడు అనుమతిస్తే పరలోకానికి వెళ్తా. అంత గొప్ప దైవజనుడు. 20,000 మందిరాలు ఆరంభించడానికి ప్రయాసపడినవాడు, కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నవాడు, అవమానాలు నిందలు భరించినవాడు, ఎన్నో నిందలను సహించి ఎన్నో కష్టాలు బాధలు వేదనలు భరించుకుంటూ తినటానికి కూడా లేకుండా టీ దాగి ఆ దినమునకు సమర్పించుకున్నటువంటి వాడు. అంత గొప్ప దైవజనుడు సైతమే పరలోకానికి వెళ్తావంటే దేవుని చిత్తమైతే నేను వెళ్తా. కానీ మనమైతే వెళ్ళిపోతాం పరలోకానికి అని చెబుతున్నాం. భగత్ సింగ్ గారి కంటే మనం చాలా విశ్వాసులు, గొప్ప విశ్వాసులు మనం, ఆయన కంటే ఎక్కువ కాదు. ఎప్పుడూ కూడా భగత్ సింగ్ గారి కంటే మనం ఎక్కువ కాదు, తక్కువ వారమే. ఆయనలో 1% జీవితం కూడా నేటి దినాల్లో క్రైస్తవులు జీవిస్తలా. ఆయన లాంటి జీవితం 1% కూడా జీవిస్తలా. ఈరోజు మనం సరి చేసుకుందాం. ఎందుకంటే 6వ మాట ఏంటి? పాతాళంలో విడవబడాలి ఆయన. అదే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే ఏంటి? పాతాళంలో ఆయన ఉండకపోవటమే పునరుద్ధానం అంటే. 7వదిగా పునరుద్ధానం అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మృతులకు పునరుద్ధానము కలిగెను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, 7వదిగా ఒక మనుషుని ద్వారా వచ్చిన మరణమును తీసివేయటమే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మనుష్యుడి ద్వారా వచ్చిన పాపంను తీసివేయటమే నిజమైన పునరుద్ధానం. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా అంటాడు. ఏమంటాడు? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా ఈ లోకం మరణంలోకి, ఈ లోకం ఎలా సంప్రాప్తి అయ్యానో అలాగే ఒక మనుషుడి ద్వారా ఈ పాపం అంతా కూడా మరణం అంతా కూడా అందరిని ఏలుతుంది. అయితే ఒక్క మనుషుడి ద్వారానే ఈ పాపం మరలా ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకే ఒక్క అర్థం మనం చేసుకుంటే, ఒక మనుషుడి ద్వారా వచ్చిన పాపంను తీసివేయటమే పునరుద్ధానం అంటే. మనల్లో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకోవటమే పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి వచ్చినట్టు. యేసు ప్రభు రక్తం ద్వారా మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకోవడానికి ఇష్టపడటమే పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి వచ్చినట్టు. పునరుద్ధానం అంటే ఏంటంటే పాపము లేనిది. పునరుద్ధానం అంటే ఏంటండి? పాపం, ఒక రకంగా చెప్పాలంటే పాపాన్ని జయించినది అని చెప్పచ్చు. పాపాన్ని జయించడము పునరుద్ధానం అంటే. పాపం పైన విజయాన్ని పొందటం పునరుద్ధానం అంటే. పాపం పైన విజయాన్ని పొందటం పునరుద్ధానం అంటే. యేసు ప్రభు వారు పాపంలో పడ్డాడా? పాపం పైన విజయాన్ని పొందాడా? ఆయన అసలు భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించినప్పుడే పాపం పైన విజయాన్ని పొందాడు. ఇంకా సిలువలో ఏముంది? ఆయన భూమి మీద జీవించినప్పుడే, ఆయన భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడే పాపం పైన విజయాన్ని పొందాడు. ఆడి సవాలు చేశాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అంటే. పాపం పైన విజయాన్ని పొందాడు. పాపం పైన విజయాన్ని పొందటమే పునరుద్ధానం యొక్క అనుభవం. అదే పౌలు యొక్క జీవితంలో జరుగుతుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు ఏం చేస్తాడు? దమస్కు పట్టణంలో దేవుని ప్రజలు ఉండారని వాళ్ళని హింసించి గాయపరచడం, బాధపరచడానికి పత్రిక తీసుకుని శతాధిపతి ద్వారా వెళ్తున్నప్పుడు ఆ దమస్కు మార్గంలో ఆకాశం నుండి కలిగిన దర్శనంలో సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ప్రభా నీవెవడవు? నీవు హింసిస్తున్న యేసుని అన్నప్పుడు ఎమ్మటే పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత అనన్య వెళ్ళాడు. తన తల మీద చేతులు పెట్టి ప్రార్థించగా కళ్ళకుండా పొరలు రాలిపోతూ వచ్చినాయి. అక్కడ గొప్ప మాట ఉంది. యవనస్తుల కూడికి ఆ మాట ధ్యానిద్దాం. ఏమని తెలుసా? సౌలు అతడు లేచి బాప్తిస్మం పొంది భోజనం చేశాడంట. ఏం చేశాడండి? లేచి బాప్తిస్మం పొంది భోజనం చేశాడు. ఆహారం పుచ్చుకున్నాడంటే భోజనం చేస్తున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? లెగవటం ప్రాముఖ్యత. అదే పునరుద్ధానం. ఒక క్రైస్తవుడి జీవితంలో పునరుద్ధానం యొక్క అనుభవం ఏంటంటే పాపములో నుండి బయటికి రావటమే పునరుద్ధానం. పునరుద్ధానం అంటే ఏంటి? సమాధిలో నుంచి బయటికి రావటమే పునరుద్ధానం అంటే. పాపము మనల్ని సమాధి చేస్తుంది. ఈ సమాధిలో నుండి బయటికి రావటమే పునరుద్ధానం అంటే. ఇట్టి పునరుద్ధానం యొక్క అనుభవంలోకి ప్రభు తీసుకొచ్చాడు మనల్ని. క్రీస్తు పూర్వం ఈ పునరుద్ధానం అంటే ఏంటో తెలియదు. చాలామంది జ్ఞానవంతులు అంటున్నారు అసలు పునరుద్ధానమే లేదంటున్నారు. కొంతమంది అయితే పునరుద్ధానం గతించిపోయింది అంటున్నారు.
కానీ అసలు నిజమైన పునరుద్ధానం క్రీస్తు శకంలో ఉంది. క్రీస్తు పూర్వం పునరుద్ధానం అన్నది ఏంటో ప్రజలకు తెలియదు. క్రీస్తు పూర్వం పునరుద్ధానం ఏంటో తెలుసా? ఏంటి? బంధించబడటం. క్షమించండి, క్రీస్తు పూర్వం ఆ పునరుద్ధానం పునరుద్ధానం లేనప్పుడు బంధించబడ్డారు. పునరుద్ధానం లేనప్పుడు ఏం చేయబడ్డారు? కుళ్ళిపోతూ వచ్చారు. పునరుద్ధానం లేనప్పుడు మరణిస్తూ వస్తున్నారు. పునరుద్ధానం లేనప్పుడు వేదన పడుతున్నారు. పునరుద్ధానం లేనప్పుడు క్షయమైన వారు ఉంటున్నారు. పునరుద్ధానం లేనప్పుడు మృతుల్లో ఉంటున్నారు. పునరుద్ధానం లేనప్పుడు పాతాళంలో ఉంటున్నారు. పునరుద్ధానం లేనప్పుడు పాపములో జీవిస్తున్నారు. ఇది క్రీస్తుకు పూర్వం పునరుద్ధానం జరగటం ద్వారా, పునరుద్ధానం యొక్క అనుభవం రావటం ద్వారా. పునరుద్ధానం అంటే ఏంటి? బయటికి తీసుకొస్తుంది మరణంలో నుండి. 2 మరణ వేదన తప్పిస్తుంది, కుళ్ళిపోవటంలా. 3 వేదన లేకుండా చేస్తుంది. 4 అక్షయమైన జీవితం ఇస్తుంది. 5 లేపుతుంది. 6 పాతాళంలో ఉంటుందా. 7 పాపములో నుండి బయటికి తీసుకొస్తుంది. ఇదే నిజమైన పునరుద్ధానం అంటే. ఇట్టి అనుభవంలో కలిగి ఉన్నవారి బలలో చేయవేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఏ పాపం పడితే ఆ పాపం చేసి ఇంకా బంధకాల్లో, అలవాట్లు, శరీరాశిలో, నేత్రాశిలో కూరుకుపోయి, లోకాచారంలో కూరుకుపోయి బలలో పాల్గొంటే మీలో అనేకులు చాలామంది రోగులను బలహీనలు అయి ఉండారని బైబిల్ అంటుంది. ఆ రోగులు బలహీనులుగా మనం అవ్వకోకుండా, ఆ తీర్పులోకి మనం రాకుండా, ఆ మరణంలోకి మనం రాకుండా, ఆ నిద్రించే అనుభవంలోకి మనం రాకుండా ఒక నూతనమైన పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం వచ్చినట్లు 7 అనుభవం కలిగిన క్రీస్తు శకంలో ఉన్న ఆ 7 అనుభవం కలిగిన పునరుద్ధానపు జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు ప్రభు మనకి బలలో పాల్గొనే మనకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. దయచేసి మోకరిస్తాం. మోకరిస్తాం.